మానసిక ఆందోళన కంటే ముందు భయం గురించి తెలుసుకుందాం. భయం అనేది ఒక భావోద్వేగం, సంతోషం, బాధ, దుఃఖం ఎలాంటిదో భయం కూడా అలాంటిదే. అయితే అట్టి భయాన్ని పెంచి పోషించుకోకూడదు. ఇట్టి భయాలను దాటాలంటే తప్పనిసరిగా అట్టి భయ పరిస్థితులను దాటినప్పుడే ఇట్టి భయాలను జయించగలుగుతాం. ఎలాగంటే కొందరికి స్టేజ్ ఎక్కాలంటే భయం, నలుగురిలో మాట్లాడాలంటే భయం, ఇంకా అనేక పనులలో భయం. ఆ పరిస్థితుల నుంచి తప్పించుకుంటే ఆ భయం అనేది ఇంకా లోపల మిగిలిపోతుంది. అయితే ఈ భయాలను దాటాలంటే తప్పనిసరిగా ఆ పరిస్థితిని దాటాలి. అప్పుడే మనం విజయం సాధిస్తాం. ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకు ఒకరికి స్టేజ్ ఎక్కాలంటే భయం. ఎప్పుడైతే అతను స్టేజ్ ఎక్కి మాట్లాడగలుగుతాడో, ఏ తప్పైనా ఒప్పైనా ఏదైనా మాట్లాడగలిగినప్పుడే అతని భయం అనేది పోతుంది. అలాగే భయపడి కూర్చుంటే ఆ భయం అనేది ఎప్పటికి పోదు, ఎప్పటికీ స్టేజ్ ఎక్కలేడు, ఎప్పటికీ ఆ విజయాన్ని సాధించలేడు. అంటే భయం పోవాలంటే తప్పనిసరిగా ఆ పరిస్థితిని దాటాలి. ఇదొక్కటే మార్గం. కొందరికి రోగాల భయం ఉంటుంది. నాకు క్యాన్సర్ వస్తే ఎలా, నాకు హార్ట్ అటాక్ వస్తే ఎలా అని ఎప్పుడు భయపడుతూనే ఉంటారు. ఇంకొందరిలో నా ఉద్యోగం పోతే ఎలా అని భయం ఉంటుంది. ఇంకొందరిలో చావు భయం ఉంటుంది. యాక్సిడెంట్స్లో చస్తే ఎలా, నేను యాక్సిడెంట్లో చస్తే ఎలా, నాకు హార్ట్ అటాక్ వస్తే ఎలా, ఇలా భయపడుతూ ఉంటారు. అయితే ఇట్టి భయాలను మన ఆలోచన విధానాన్ని మార్చడం వలన జయించగలుగుతాం. అంటే ఎలాగంటే సపోజ్ నాకు హార్ట్ అటాక్ వస్తే ఎలా, హార్ట్ అటాక్ వస్తే సడన్లీ ఏం చేయాలి, దాని గురించి మనం అవేర్నెస్ కలిగి ఉండాలి. ఎలా అంటే రక్త పరీక్షలు చేసుకోవడం ద్వారా ఇట్టి భయాన్ని మనం తొలగించుకోవచ్చు. అయితే కొందరికి చావు అంటే భయం. కానీ పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోక తప్పదు. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందరం ఎప్పుడో ఒకసారి చచ్చిపోయే వాళ్ళమే. ఇంకొక 50 సంవత్సరాల తర్వాత చూస్తే నువ్వు ఉండకపోవచ్చు, నేను ఉండకపోవచ్చు, ఈ భూమి మీద చాలామంది ఇప్పుడున్న వాళ్ళు ఉండకపోవచ్చు. ఇంకా నేను చేస్తే ఎలా, నా భార్య పిల్లలు ఏమవుతారు? బాగానే ఉంటారు. కొన్ని రోజులు ఏడుస్తారు, తర్వాత బాగానే ఉంటారు. అంటే ఈ విధంగా కొన్ని భయాలను మన ఆలోచన విధానాన్ని మార్చడం వలన జయించగలుగుతాం. మానసిక ఆందోళన అంటే చింతించడం. ఒక విషయం గతంలో జరిగింది కానీ భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని గురించి కానీ పదే ఆలోచిస్తూ చింతించడాన్ని మానసిక ఆందోళన అనుకోవచ్చు. ఈ మానసిక ఆందోళన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే కొందరు ఎక్కువగా చింతిస్తూ ఉంటారు, కొందరు తక్కువగా చింతిస్తూ ఉంటారు, కొందరు చాలా లైట్గా తీసుకుంటారు, దాని గురించి ఆలోచన కూడా ఆలోచించరు. కానీ ఎందుకు గతంలో జరిగిన విషయాన్ని గురించి, ఎందుకు భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి భయపడుతూ జీవించడం? ఎవరైతే గతంలో జరిగిన లేదా భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని గురించి చింతిస్తూ బాధపడతారో వాళ్ళు ఆందోళనకు గురవుతారు. ఎవరైతే ఈ ఆందోళనతో 15 నుంచి 20 రోజులు వరకు గడుపుతారో వారు డిప్రెషన్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది. డిప్రెషన్ అంటే ఏంటంటే దీన్ని ఒక మానసిక జబ్బుతో చెప్పుకోవచ్చు. మరి ఈ మానసిక ఆందోళన, డిప్రెషన్ వలన ఏం జరుగుతుందంటే మనలో నెగటివ్ ఆలోచనలు అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. భయంతో కూడిన ఆలోచనలు ఎక్కువైపోయి మరి ఈ డిప్రెషన్లో ఉన్న వ్యక్తికి ఎలా ఉంటుందంటే శ్వాసక్రియ రేటు వేగంగా ఉంటుంది. శ్వాసక్రియ రేటు వేగం అవడం వలన గుండె దడదడగా ఉంటుంది. అదేవిధంగా అతనిలో నెగటివ్ ఆలోచనలు ఎక్కువ ఉండడం వలన నెగటివ్ ఆలోచన వలన శక్తి నశించి నీరసంగా పడిపోతాడు. అదేవిధంగా ఊరికే ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. అతనికి ఎందులో ఆసక్తి ఉండదు. రొటీన్గా అతను చేసుకునే పనులలో గతంలో అతనికి ఇంట్రెస్ట్ ఉన్న పనులను కూడా చేసుకోవడానికి ఇష్టం చూపాడు.
అప్పుడప్పుడు తలనొప్పిగా ఉండడం, తల బరువెక్కినట్టు ఉండడం, ఇంకా చాలా లక్షణాలు కనిపిస్తాయి. ఆ మనిషి ఎలా ఉంటాడంటే అతనికి ఆకలి కూడా సరిగా అయ్యేది, సరిగా తిండి తినడు, ఆ విధంగా నీరసంగా ఉంటాడు. ఎప్పుడు ఎప్పుడు ఎవరితో మాట్లాడడు, మంచంలో పడిపోతాడు. ఈ విధంగా ఏ పనిలో కూడా అతనికి ఆసక్తి ఉండదు. ఇంకా డిప్రెషన్ లక్షణాలు చాలా ఉన్నాయి. మరి ఈ డిప్రెషన్ నుంచి ఎలా బయటపడాలంటే మొదటగా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఏదైతే చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందుతూ ఉంటామో అటు విషయాలను ఆందోళన చెందకుండా లైట్గా తీసుకోవాలి. మరియు మన జీవిత శైలిని మార్చుకోవాలి. ముఖ్యంగా మంచి నిద్ర, ఆహారం, ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం వలన, మరియు కొన్ని పుస్తకాలు కూడా చదవడం వలన, వాకింగ్కి వెళ్ళడం వలన, ఇటువంటి మంచి అలవాట్ల వలన డిప్రెషన్ని తగ్గించుకోవచ్చు. అయితే ఈ మంచి ఆహారం, ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం వలన మన మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్స్ అయిన డోపామైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ లాంటి కెమికల్స్ చాలా బాగా విడుదలై ఆహ్లాదాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. అయితే ఇలా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా తగ్గకపోతే ఆ వ్యక్తి మానసిక వైద్యుడిని కన్సల్ట్ అవ్వాలి. అయితే ఈ మానసిక వైద్యుల్లో 2 రకాలుగా ఉంటారు. ఒకటి సైకాట్రిక్, ఇంకొకటి సైకాలజిస్ట్. అయితే ఈ సైకాట్రిక్ మధ్య తేడా ఏంటంటే, ఈ సైకాలజిస్ట్ అనేవారు రోగిని వారి యొక్క మాటల ద్వారా సిబిటి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, అంటే వారి యొక్క ఆలోచన విధానాన్ని మార్చడం వలన ఆ విధంగా వారిని చికిత్స చేసి బయటకు తీసుకొస్తారు. సైకియాట్రిక్ డాక్టర్ చూసుకున్నట్టయితే వీరు రోగిని మందులతో తగ్గిస్తారు. అయితే ఇట్టి మందులు ఎలా ఉంటాయంటే వీటికి కోర్స్ ఉంటుంది. 6 months, 1 year ఆ విధంగా ట్యాబ్లెట్స్ ఇచ్చి కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు వాడడం వల్ల ఈ విధంగా రోగి అనేవాడు డిప్రెషన్ నుండి బయటపడవచ్చు. అయితే ఏవైతే డిప్రెషన్ మందులు ఉంటాయో అవి కొంచెం అడిక్టెడ్ ఉంటాయి. ఆ మందులు అయితే ఈ డిప్రెషన్కు ఇచ్చే మందులు ఉంటాయో ఇవి శాశ్వతంగా డిప్రెషన్ రాకుండా చేసేవి కావు. ఏంటంటే ఇవి తాత్కాలికంగా మన మెదడులో కొన్ని రసాయనాలను విడుదల చేసి, అంటే డోపామైన్, సెరోటోనిన్, అడ్రినలిన్ అలాంటి గామా అలాంటి రసాయనాలను విడుదల చేసి తాత్కాలికంగా మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఎటువంటి ఆలోచనలు రానియకుండా కొంచెం ప్రశాంతంగా ఉంచుతాయి అంతే. కానీ అవి శాశ్వతంగా రాకుండా చేసేవి కావు. ఇంకొందరు యువత ఏదైతే ఈ ఆందోళన ఉందో దీని నుంచి బయటపడడానికి తరచూ మద్యం సేవించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మద్యం సేవిస్తారో అది తాత్కాలికంగా కొంత మేరకు ఉపశమనం కలిగిస్తుంది, ఆలోచనలు రాకుండా చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ మద్యం యొక్క ప్రభావం తగ్గుతుందో మళ్ళీ ఈ ఆందోళన అనేది తిరిగి డబుల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొందరు ఈ మందును ఆందోళనలో సేవించి అడిక్టెడ్ అయిపోయి వారి యొక్క జీవితాలను కూడా నాశనం చేసుకుంటారు. అయితే ఈ ఆందోళనలను తగ్గించడానికి మంచి మార్గం ఏంటంటే మంచి ఆహారం తీసుకోవడం, మరియు వాకింగ్, రన్నింగ్, యోగా, మెడిటేషన్ లాంటి శారీరక శ్రమను చేయడం, మంచి ఆలోచనలు ఉండడం, ఇది ఆందోళనను తగ్గించుకునే మంచి మార్గం. ఐ హోప్ కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతిదానికి భయపడకుండా మనం ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం ద్వారానే విజయాలను సాధించగలుగుతాం. అయితే మనం ప్రయత్నంలో మాత్రం ఎప్పుడూ ఓడిపోవద్దు. నిజమైన ఓటమి ఏంటంటే ప్రయత్నించకుండా ఉండటమే నిజమైన ఓటమి. థ్యాంక్ యూ ఆల్.